ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరోయిన్ జూహీని వెతుక్కుంటూ వెళ్తుంది కదా. ఇప్పుడు ఎపిసోడ్లో చూసారంటే హీరోయిన్ జూహీని వెతుక్కుంటూ వెళ్ళి ఒక 1 మంత్ అయిపోయింటుంది. కానీ ఇంకా కూడా జూహీని హీరోయిన్ కనిపెట్టిండదు. జూహీ ఆ యువాన్ దగ్గర కదా ఉంది. కానీ ఆ విషయం హీరోయిన్కి తెలియక ఎక్కడెక్కడో అంతా వెతుకుతుంటుంది. ఈ చిన్న పిల్లల్ని అంతా కిడ్నాప్ చేసి పెట్టుకుంటారు కదా, అలాంటి ప్లేస్కి అంతా వెళ్ళి హీరోయిన్ అక్కడ ఉన్న పిల్లలందరినీ కాపాడుతుంది. అలానే అక్కడ జూహీ ఉందేమో అని చూస్తుంది, కానీ అక్కడ జూహీ ఉండదు. హీరోయిన్ జూహీని వెతుక్కుంటూ చాలా ప్లేసెస్కి వెళ్ళింటుంది కదా, కానీ జూహీ గురించి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా దొరికిండదు. దానివల్ల నువ్వు ఎక్కడ ఉన్నావు జూహీ, ఎప్పుడు నువ్వు నా దగ్గరకు వస్తావు అని జూహీని తలుచుకొని ఫీల్ అవుతుంటుంది. ఇంకా ఆ రోజు నైట్ ఒక స్ట్రీట్లో నడిచి వెళ్తున్నప్పుడు ఒక ఇంట్లో నుంచి ఒక పాప ఏడ్చే సౌండ్ వినిపిస్తుంది. హీరోయిన్ కూడా ఆ సౌండ్ వినగానే ఆ డోర్ గ్యాప్లో నుండి లోపలికి చూస్తుంది. చూస్తే లోపల ఒక చిన్న అమ్మాయి ఉంటుంది. తనని ఒకడు అంతలా కొడుతుంటాడు. హీరోయిన్కి ఆ అమ్మాయిని చూసినప్పుడు జూహీలా కనిపించడంతో ఆ డోర్ని పగలగొట్టి లోపలికి వెళ్ళి అతన్ని కింద వేసి కొడుతుంటుంది. కానీ ఆ తరువాతనే తెలుస్తుంది ఆ అమ్మాయి జూహీ కాదు అని. అంతేకాకుండా ఆ చిన్న పాప అతని కూతురు అని. ఇప్పుడు హీరోయిన్ కూడా నేను ఒక మిస్అండర్స్టాండ్లో ఇలా లోపలికి వచ్చి మిమ్మల్ని కొట్టేశాను, నన్ను క్షమించండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలానే ఆ యువాన్ని షిన్యాని చూపిస్తారు. షిన్యాని జూహీని వాడి రాజభవనంకి పిలుచుకొని వెళ్తాడు. ఆ క్యూమిన్ కూడా అక్కడే ఉంటాడు. ఇప్పుడు క్యూమిన్ని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుంటాడు. ఈ యువాన్కి వాళ్ళ అన్న క్యూమిన్ అంటే చాలానే ఇష్టం. ఆ తరువాత క్యూమిన్ అక్కడ ఉన్న షిన్యాని జూహీని చూసి ఎవరు వాళ్ళు అని అడగ్గా, వీడు నేను ఆ షిన్యాన్ని నా కాంక్యుబైన్గా పెట్టుకుందామని అనుకుంటున్నా. ఇంకా చిన్న అమ్మాయి వచ్చి మార్కస్ కూతురు, తన కూతుర్ని పెట్టే వాడి మీద పగ తీర్చుకోవాలి అని చెప్తుంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో చూసారంటే ఆ యువాన్ షిన్యా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ యువాన్, మా అన్న ఆ యుని చంపేసి బోయాన్ని పెంచుకుంటాడు అని అనుకున్నా, కానీ మా అన్న ఏమ్రా అంటే బోయాన్ని చంపేసి యూని వాడి దగ్గర పెట్టుకునే ప్లాన్లో ఉన్నట్లున్నాడు. ఈ ప్రేమ విషయంలో మా అన్న కూడా ఆ మార్కస్ లానే ఉన్నాడు అని చెప్పినప్పుడు షిన్యా వచ్చి, అందరూ నీలానే హృదయం అన్నదే లేకుండా ఉంటారా ఏంటి అంటుంది. ఆ మాట విన్న యువాన్, నాకు హృదయం లేదు అని చెప్తున్నావా, నాతో నువ్వు ఉన్నంత వరకు నువ్వు ఏం అడిగినా నీకు దొరుకుతుంది, నీకు ఏం కావాలో చెప్పు అని అడగ్గా తను, నాకు ఇంకేం కావాలి, మా అన్నని చంపిన ఆ చంగ్యూని ఇంకా మార్కస్ యొక్క తలని నరికి తీసుకునిరా అని చెప్పగా, అది ఖచ్చితంగా ఒకరోజు జరుగుతుంది అని చెప్పి, ఇంకా నా మీద కోపంగా ఉన్నావా ఏంటి అని అడగ్గా షిన్యా ఏం చెప్పదు. వాడి దగ్గరకు వెళ్ళి వాడిని కిస్ చేస్తుంటుంది. ఇలా వీళ్ళిద్దరూ ఇక్కడ రొమాన్స్ చేయగా ఇంకో పక్క హీరోని చూపిస్తారు. సాంగ్ ఇప్పుడు ఒక బ్యాగ్ని తీసుకొని వచ్చి హీరో దగ్గర ఇస్తుంటాడు. ఏమని చూస్తే హీరోయిన్ డాక్టర్ అంకుల్ దగ్గర హీరో థింగ్స్ని ఇచ్చి, యాన్సన్ని చూసారు అంటే ఈ బ్యాగ్ని ఇవ్వండి అని ఇచ్చింటుంది కదా, ఆ బ్యాగే ఇది. అంకుల్కి సాంగ్ హీరో ఫ్రెండ్ అని తెలుసు కదా, సో సాంగ్ని చూసినట్లున్నాడు. సో సాంగ్ దగ్గర ఆ బ్యాగ్ని ఇచ్చి హీరో దగ్గర ఇవ్వమని చెప్పింటాడు. ఇప్పుడు హీరో ఆ బ్యాగ్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఆరెంజ్ చాక్లెట్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ చాక్లెట్స్ని చూసిన సాంగ్, ఏంట్రా చాక్లెట్స్ ఉంది, నీకు స్వీట్స్ అంటేనే నచ్చదు కదా అని ఆ చాక్లెట్స్ని తీసుకుందామని చేయి పెట్టాడు. కానీ హీరో తీసుకొని ఇవ్వడు. సాంగ్ అయితే చాలా మారిపోయావురా నువ్వు అన్నట్లు చెప్తుంటాడు. ఇంకా బ్యాగ్లో ఏముంటుంది అని చూస్తే డివోర్స్ పేపర్స్ ఉంటుంది. దాన్ని చూడగానే హీరోకి చాలానే బాధగా ఉంటుంది. అయినా కూడా ఇలాంటి టైంలో ఇద్దరూ విడిపోయి ఉండటమే చంగ్యూన్కి మంచిది అని అనుకొని సాంగ్ దగ్గర ఎవరు నీకు ఈ బ్యాగ్ని ఇచ్చింది అని అడగ్గా వాడు చెప్తాడు, ఇలా డాక్టర్ అంకుల్ ఇచ్చాడు, చంగ్యూన్ నీ దగ్గర ఇవ్వమని ఇచ్చిందంట అని చెప్పగా అప్పుడే హీరోకి తెలుస్తుంది డాక్టర్ అంకుల్ని కూడా యుద్ధం కోసం పిలుచుకొని వచ్చిండారు అని. ఇప్పుడు హీరో సాంగ్ దగ్గర అతనికి నేనే మార్కస్ అని తెలీదు కదా అని అడగ్గా, లేదు అదంతా ఏం తెలీదు, నన్ను చూసి ఈ బ్యాగ్ని ఇచ్చి యాన్సన్ దగ్గర ఇచ్చేసి అన్నాడు అన్నప్పుడు హీరో వచ్చి, సరే అంకుల్ని యుద్ధం జరిగే ప్లేస్కి పంపించకండి, ఇక్కడే వెపన్స్ని రెడీ చేయడానికి పెట్టుకోండి అంటాడు. ఇంకా ఆ టైం హీరో మనిషి ఒకడు వచ్చి ఇలా యువాన్ ఒక లెటర్ని ఇచ్చి పంపించాడు అని చెప్పి హీరో దగ్గర ఇస్తాడు. హీరో కూడా ఓపెన్ చేసి చూస్తాడు. చూస్తే హీరో, హీరోయిన్, జూహీ ముగ్గురు ఉన్న
ఆ డ్రాయింగ్ పేపర్ని పంపించింటాడు. దాంతో పాటు ఒక లెటర్ కూడా ఉంటుంది. ఆ లెటర్లో నీ కూతురు ఇప్పుడు నా దగ్గరే ఉంది అన్నట్లు రాసింటుంది. సో ఇప్పుడే హీరోకి తెలుస్తుంది జూహీ ఆ ఇవాన్ దగ్గర ఉంది అని. అంతేకాకుండా జూహీని తన కూతురు అని అనుకుంటున్నాడు అని. ఇంకా ఆ టైంలోనే హీరోయిన్ని చూపిస్తారు. చూస్తే హీరోయిన్ జైల్లో ఉంటుంది. ఏమని చూస్తే నిన్న నైట్ ఒక అతన్ని హీరోయిన్ తప్పుగా అనుకోని ఉంటుంది కదా, అతను చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసేవాడేమో అని అతను హీరోయిన్ మీద కంప్లైంట్ ఇచ్చింటాడు. ఇలా నన్ను అటాక్ చేసింది అని. అందుకే హీరోయిన్ ని పట్టి జైల్లో వేసింటారు. ఇప్పుడు ఈ విషయం ఎలానో లీకి తెలిసి వెంటనే జైల్లో ఉన్న హీరోయిన్ ని చూడటానికి వస్తాడు. చూస్తే హీరోయిన్ ఏడుస్తూ తన ముందు చాలా ఫుడ్ ని పెట్టుకొని తినలేక తింటుంటుంది. లీ కూడా చూసి ఎందుకు నువ్వే నిన్ని ఇలా ఫోర్స్ చేసుకుంటున్నావు అని అడిగినప్పుడు నేను బాగా తిని స్ట్రాంగ్ గా ఉంటేనే కదా జూహీని వెతకగలను. జూహీ కనిపించకుండా పోయి 2 నెలలు అయిపోయింది. కానీ తన గురించిన ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా నాకు దొరకలేదు. నేను ఎక్కడ వెళ్ళాలి అని నాకు తెలియడం లేదు. నా వల్లనే జూహీ ఇలా కనిపించకుండా పోయింది అని చెప్పి అంతలా ఏడుస్తుంటుంది. లీకి హీరోయిన్ ని ఇలా చూస్తున్నప్పుడు చాలానే బాధగా ఉంటుంది. ఇంకా లీ హీరోయిన్ ని వాడి ఇన్ఫ్లుయెన్స్ తో జైల్లో నుండి బయట వచ్చేలా చేసి ఇప్పుడు హీరోయిన్ దగ్గర నువ్వు నా ప్లేస్ లోనే స్టే చేసి జూహీని వెతకచ్చు కదా, నీకు ఈజీగా ఉంటుంది అంటాడు. కానీ హీరోయిన్ అదంతా వద్దు, మీకే ఇక్కడ చాలా పనులు ఉంటుంది, సో నేనే వెళ్ళి వెతుక్కుంటాను అని చెప్పగా లీ కూడా సరే ఓకే, నీకు ఎప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలి అన్నా సరే నా దగ్గర వచ్చి అడుగు అంటాడు. హీరోయిన్ కూడా సరే ఓకే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో చూసారంటే ఆ యువాన్ జూహీని పట్టి పెట్టుకొని హీరోని యుద్ధం చేయడానికి పిలుస్తుంటాడు కదా. సో ఇప్పుడు హీరో సాంగ్ ఇద్దరు ఏమో ప్లాన్ వేసి లీ మాస్టర్ ఉన్నాడు కదా, లీ మాస్టర్ హీరోకి కూడా మాస్టరే కదా. సో హీరో సాంగ్ ఇద్దరు ఇప్పుడు ఆ మాస్టర్ దగ్గర మాట్లాడుతుంటారు. హీరో వాడు వేసిన ప్లాన్ గురించి మాస్టర్ దగ్గర చెప్తాడు. ఆ ప్లాన్ ఏంటన్నది మనకి క్లియర్ గా చెప్పలేదు. ఆ ప్లాన్ మాస్టర్ కి కూడా నచ్చుతుంది. కానీ అందులో హీరోకి చాలానే రిస్క్ ఎక్కువగా ఉన్నట్లుంది. సో ఇప్పుడు మాస్టర్ ప్లాన్ అంతా ఓకేనే, కానీ అలా చేయడం వల్ల నీకు ఏమైనా అయితే ఎలా అని చెప్పినప్పుడు హీరో వచ్చి మీకు నా మీద నమ్మకం ఉంటే యుద్ధానికి 100 మందిని పంపించండి అని చెప్తాడు. ఆ మాట విన్న మాస్టర్ షాక్ అవుతాడు. అక్కడ వాళ్ళు 20,000 మందితో వెయిట్ చేస్తున్నారు. కానీ నువ్వు జస్ట్ ఒక 1000 మందిని పిలుచుకొని వెళ్ళి ఏం చేయబోతావు అని అడగ్గా చాలా మందిని పిలుచుకొని వెళ్తే ఊరికే కన్ఫ్యూజ్ ఎక్కువ అవుతుంది. మీరు నా మీద నమ్మకం పెట్టి 1000 మందిని పంపించండి, ఖచ్చితంగా మనం గెలుస్తాము అంటాడు. మాస్టర్ కూడా సరే ఓకే అంటాడు. ఇంకా అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ ని చూపిస్తారు. జూహీని వెతుక్కుంటూ ఒక్కొక్క ఊరికి వెళ్తుంటుంది కదా. ఇప్పుడు నైట్ అవ్వడంతో ఒక ప్లేస్ లో ఆగి అక్కడే స్టే చేద్దామని ఇప్పుడు అక్కడ ఉన్న కొలనులో నీళ్లు పట్టుకుంటుంటుంది. ఆ టైం ఒకడు కాపాడండి కాపాడండి అని అరుస్తూ వస్తాడు. హీరోయిన్ కూడా ఏమైంది అని అడగ్గా రాళ్ల క్వారీలో పని చేయడానికి మనుషులు కావాలి అని గవర్నమెంట్ వాళ్ళు నన్ను బలవంతంగా తీసుకొని వెళ్ళడానికి చూస్తున్నారు. కానీ నాకు ఫ్యామిలీ అంతా ఉంది, నేనే వాళ్ళని చూసుకోవాలి, దానివల్ల నేను ఆ పనికి వెళ్ళలేను. కానీ వాళ్ళు నన్ను వదలడం లేదు, వాళ్ళు వచ్చేస్తున్నారు. నా గురించి అడిగితే నేను ఇటుపక్క రాలేదు అని చెప్పండి అని చెప్పి అతను అటుపక్కగా వెళ్ళి దాక్కుంటాడు. కాసేపట్లోనే సోల్జర్స్ ఆ ప్లేస్కి వచ్చి హీరోయిన్ దగ్గర ఇటుపక్క ఎవరైనా వచ్చారా అని అడగ్గా హీరోయిన్ కూడా ఇక్కడ ఎవరు రాలేదు అని చెప్తుంది. వాళ్ళు సరే అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ సోల్జర్స్ వెళ్ళిన వెంటనే దాక్కుని ఉన్న అతను హీరోయిన్ దగ్గరకు వచ్చి నన్ను కాపాడినందుకు చాలానే థ్యాంక్స్ అని చెప్పి తినడానికి ఏమైనా ఉంటే ఇస్తారా, నేను తిని 2 రోజులు అయింది అని చెప్పగా హీరోయిన్ కూడా ఉండండి ఇస్తాను అని చెప్పి గుర్రం దగ్గరకు వెళ్తుంటుంది. కానీ హీరోయిన్ కి ఎందుకో అతని మీద డౌట్ గా ఉంది. సో ఒకలా డౌట్ గానే వెళ్తుంటుంది. ఇప్పుడు హీరోయిన్ అనుకున్నట్లే వాడు హీరోయిన్ ని అటాక్ చేసేలా వెళ్తాడు. కానీ అంతలో హీరోయిన్ అలర్ట్ అయ్యి వాడిని కింద వేసి దంచి పెట్టుంటుంది. అప్పుడు అక్కడికి మళ్ళీ ఆ సోల్జర్స్ వస్తారు. ఆ సోల్జర్స్ లో ఒక హెడ్ ఉంటాడు, ఇతని పేరు పై. ఇప్పుడు ఈ పై హీరోయిన్ దగ్గర కాసేపు ముందే ఇక్కడ ఎవరు రాలేదు అన్నావు, ఎందుకు అబద్ధం చెప్పావు అని అడగ్గా హీరోయిన్ కూడా లేదు, ఇతను నా దగ్గర మంచివాడిలా మాట్లాడాడు, నాకు ఫ్యామిలీ ఉంది అని అంతా చెప్పి ఇప్పుడు నన్నే అటాక్ చేసి నా గుర్రంని తీసుకొని వెళ్దామని చూశాడు. నేను ఇతన్ని పట్టుకున్నాను అన్నప్పుడు ఆ పై సోల్జర్స్ దగ్గర వాళ్ళిద్దరిని పట్టుకోండి అంటాడు. ఏమంటే యాక్చువల్లీ వీడు ఆ విల్లన్ లో ఉన్నారు కదా యువాన్ క్యుమిన్, వాళ్ళ మనిషి వీడు. ఇక్కడ మన హీరో వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు అని తెలుసుకొని వెళ్ళడానికి వచ్చింటాడు. ఆ విషయం ఈ పై కనిపెట్టి వీడిని తరుముకుంటూ వచ్చింటాడు. ఇప్పుడు హీరోయిన్ ఎవరు ఇక్కడ రాలేదు అని అబద్ధం చెప్పడం వల్ల హీరోయిన్ కూడా విల్లన్ మనిషి ఏమో అని
ఈపై హీరోయిన్ని కూడా అరెస్ట్ చేయమంటాడు. కానీ హీరోయిన్ లేదు లేదు మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు, నా ఐడెంటిటీ కార్డ్ని చూడండి అని చెప్పి తీసి ఇస్తుంది. ఆ పై కూడా తీసి చూస్తాడు. అయినా హీరోయిన్ మీద అతనికి డౌట్ గా ఉండడంతో నీ డాక్యుమెంట్స్ ని వెరిఫై చేసే వరకు నువ్వు మా కస్టడీలోనే ఉండాలి అని చెప్పి హీరోయిన్ ని కూడా పిలుచుకొని వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో బోయాన్ని చూపిస్తారు. ఆ తెల్ల జుట్టోడు బోయాన్ కళ్ళ ముందే అక్కడ పనిచేసే ఒక అమ్మాయిని చంపేసింటాడు. దాన్ని చూసినప్పటి నుండి చాలానే భయపడుతుంటాడు. దానివల్ల 2 రోజుల నుండి అన్నం కూడా తినకుండా ఉంటాడు. అప్పుడు అక్కడికి ఆ క్యుమిన్ ని చిన్నప్పటి నుండి చూసుకున్న నాని వస్తుంది. తనొచ్చి ఇప్పుడు బోయాన్ దగ్గర 2 రోజులుగా తినకుండా ఉన్నావు, ఇలానే ఉంటే నీ హెల్త్ ఏమవుతుంది చెప్పు, దానివల్ల తిను అని చెప్తుంది. కానీ వాడు అమ్మ అమ్మ అని వాళ్ళ అమ్మని తలుచుకొని ఏడుస్తుంటాడు. ఈ తెల్ల జుట్టోడు యూ ఇంకా బోయాన్ ఇద్దరిని సపరేట్ రూమ్ లో పెట్టినట్లున్నాడు. అందుకే వాడు అమ్మ అమ్మ అని చెప్పి ఏడుస్తుంటాడు. ఇప్పుడు ఆ నాని నువ్వు బాగా తిని హెల్తీగా ఉంటేనే కదా మీ అమ్మని బాగా చూసుకోగలవు అని చెప్తుంది. ఆ మాట వినగానే వాడు తీసి తింటాడు. కానీ ఒక కోపంలో అక్కడ ఇంక్ ఉంటే ఆ ఇంక్ లో అద్దుకొని తింటుంటాడు. ఆ లేడీ భయపడిపోతుంది. అయ్యో అదంతా తినకూడదు బాబు అని చెప్పి ఇప్పుడు ఆ క్యుమిన్ దగ్గరకు వెళ్ళి ఆ పన్నమ్మాయిని బోయాన్ కళ్ళ ముందే చంపడం వల్ల వాడు చాలానే భయపడుతున్నాడు అని చెప్పగా వాడు అయితే ఇప్పుడు దానికి ఏం చెయ్యమంటారు అని అడుగుతాడు. అప్పుడు ఆ నాని యువాన్ జూహి అనే ఒక చిన్న అమ్మాయిని పిలుచుకొని వచ్చాడు కదా, ఆ అమ్మాయిని పిలుచుకొని వచ్చి బోయాన్ దగ్గర ఆడుకోమని చెప్పి వదిలితే వాడు కాస్త నార్మల్ అవుతాడు అని అనిపిస్తుంది అని చెప్పగా వాడు సరే ఓకే అని ఒప్పుకుంటాడు. ఇంకా నాని కూడా జూహీని పిలుచుకొని రావడానికి వెళ్తుంది. జూహీ కూడా అక్కడ చాలానే భయపడుతూ కూర్చోంటుంది. ఇప్పుడు ఆ నాని జూహీ దగ్గర భయపడకు నాతో పాటు రా అని చెప్పి జూహీని బోయాన్ దగ్గరకు పిలుచుకొని వెళ్తుంది. ఇప్పుడు బోయాన్కి జూహీని చూడగానే కాస్త ప్రశాంతంగా ఉంటుంది. జూహీకి కూడా అంతే. ఇప్పుడు జూహీ వాడికి చాక్లెట్ని ఇవ్వగా వాడు ఏడుస్తూ జూహీని హక్ చేసుకుంటాడు. ఇంకా ఇక్కడ అలానే కట్ చేసి హీరోయిన్ని చూపిస్తారు. నిన్న హీరోయిన్ని ఆ సోల్జర్స్ పట్టుకుని వచ్చింటారు కదా, ఎక్కడికి పిలుచుకొని వచ్చింటారు అని చూస్తే రాళ్ళని పగలగొట్టే ప్లేస్కే హీరోయిన్ని పిలుచుకొని వచ్చింటారు. ప్రజలందరినీ బలవంతంగా ఈ రాళ్ల క్వారీకి పిలుచుకొని వచ్చి రాళ్ళని పగలగొట్టమని చెప్తుంటారు. ఇంకా అప్పుడే ఆ ప్లేస్కి నిన్న హీరోయిన్ని పట్టుకొని వచ్చాడే పై, అతను వస్తాడు. యాక్చువల్లీ ఈ పై ఇంకెవరో కాదు, మాస్టర్ ఉన్నాడు కదా అతని మనిషే. మాస్టర్ చెప్పే ఈ పై ప్రజలందరినీ పిలుచుకొని వచ్చి ఇలా రాళ్ళని పగలగొట్టిస్తుంటాడు. మాస్టర్ ఇలా చెయ్యమని చెప్పడం వెనుక ఏమో ఒక కారణం ఉన్నట్లుంది, చూద్దాం. ఇంకా ఆ పై వచ్చి హీరోయిన్ దగ్గర నీ డీటెయిల్స్ ని మీ ఊరి గవర్నమెంట్ ఆఫీస్ కి పంపించాము, వాళ్ళు వెరిఫై చేసే వరకు నువ్వు ఇక్కడే ఉండి రాళ్ళు పగలగొట్టే పని చెయ్యాలి అని చెప్పి వెళ్తుంటాడు. ఇంకా అక్కడ ఉన్న అందరూ రాళ్ళని పగలగొట్టడానికి వెళ్తుంటారు. ఇద్దరిద్దరు పేర్ గా కలిసే రాళ్ళు పగలగొట్టడానికి వెళ్ళాలేమో, సో అందరూ ఇద్దరిద్దరుగా కలిసి వెళ్తుంటారు. కానీ హీరోయిన్ చాలానే సన్నగా ఉందని చెప్పి తనంతా అసలు రాళ్ళని పగలగొట్టలేదు అని చెప్పి ఎవరు హీరోయిన్ తో పేరు అవనంటున్నారు. చివరగా ఒకే ఒక తాత మాత్రం మిగిలి ఉంటాడు. ఈ తాత పేరు వే. ఇప్పుడు హీరోయిన్ ఆ తాతతో కలిసి వెళ్దామని తాత దగ్గరకు వెళ్ళి తాత పెట్టుకున్న కొడవలిని అడుగుతుంటుంది. ఇవ్వండి తాత నేను పెట్టుకుంటాను అని. కానీ ఆ తాత అదంతా ఏం వద్దు, నాకు వయసు అయినా నేను ఎత్తుకోగలను అని కాస్త పొగరుగానే చెప్తుంటాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పి వెళ్తుంటుంది. అప్పుడు అక్కడ ఉన్న పోకిరి అబ్బాయిలు హీరోయిన్ ని చూసి ఎవర్రా అమ్మాయి చాలానే అందంగా కదా ఉంది అన్నట్లు చూస్తుంటారు. ఇక అందరూ వెళ్ళి రాళ్ళు పగలగొట్టుంటారు. కానీ వే తాత పని చేయలేకపోతాడు. దానివల్ల చాలానే స్లోగా చేస్తుంటాడు. తాతని అలా చూసిన హీరోయిన్ మీరు కూర్చోండి తాత నేనే చేస్తాను అంటుంది. కానీ ఆ తాత అదంతా ఏం వద్దు నేనే అంతా చేసుకుంటాను అని చెప్పి చేస్తున్నప్పుడు మీరు చెప్తే వినురు అని హీరోయిన్ తాతని అలానే బొమ్మలా ఎత్తి పక్కన కూర్చోపెట్టి హీరోయినే తాత చేయాల్సిన పనిని కూడా చేస్తుంటుంది. తాత అయితే ఎవరి అమ్మాయి ఇంత స్ట్రాంగ్ గా ఉంది అన్నట్లు షాక్ అయి చూస్తుంటాడు. ఇక హీరోయిన్ తాత దగ్గర మిమ్మల్ని చూస్తుంటే బాగా చదివిన వాళ్ళలా ఉన్నారు, ఎందుకు ఇక్కడికి వచ్చి ఇలా పనిచేస్తున్నారు అని అడుగుతుంది. తాత కూడా పర్లేదు నీకైనా నేను చదివిన వాడిలా కనిపిస్తున్నాను, సంతోషం. నాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాణ్ణి వెతుక్కుంటూ వెళ్తూ నిన్న అప్పుడు ఫుల్గా వర్షం పడటం వల్ల నేను వెళ్ళలేక ఒక ప్లేస్లో ఆగిపోయాను. అక్కడికి ఆ సోల్జర్
సోల్జర్స్ వచ్చి నన్ను ఇక్కడికి పిలుచుకుని వచ్చేసారు అంటాడు. ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేసి ఫుడ్ తీసుకోవడానికి అందరూ లైన్ లో నిల్చుంటారు. అప్పుడు అక్కడికి ఒకడొచ్చి వేతాతని లైన్ లో నుండి దూరం తోసి వాడు నిల్చుంటాడు. వయసైన కాలంలో నువ్వు ఏమైనా పని చేయబోతావా ఏంటి? మాలాంటి వాళ్ళే బాతిని పని చెయ్యాలి, నువ్వు దూరంగా జరుగు అని చెప్పి తాతని తోయగా హీరోయిన్ ఎలా సైలెంట్ గా ఉంటుంది. తనొచ్చి వాడిని ఊరికే అలా తోస్తుంది అంతే, వాడెళ్ళి కింద పడిపోతాడు. ఇప్పుడు వాడు కోపంగా హీరోయిన్ దగ్గర గొడవ పడేలా వస్తాడు. కానీ అంతలో అక్కడికి సోల్జర్స్ రావడంతో సైలెంట్ అయిపోతాడు. ఇంకా ఫుడ్ తీసుకొని హీరోయిన్ తాత ఇద్దరు ఒక ప్లేస్ లో కూర్చొని తింటుంటారు. అప్పుడు హీరోయిన్, అవును తాత, ఎవరినో మీట్ అవ్వడానికి వెళ్తున్నా అని చెప్పారు, ఎవరు? మీ అబ్బాయా అని అడుగ్గా ఆ తాత, వాడు నా కొడుకేం కాదు, కానీ కొడుకు లాంటి వాడే అంటాడు. కొడుకు లాంటి వాడు అంటే మీ అల్లుడా అని హీరోయిన్ అడగ్గా తాతని చూసారంటే, నువ్వు అసలు స్కూల్కే వెళ్ళలేదేమో కదా, వాడు నా కొడుకు కాదు, అల్లుడు కాదు, నా స్టూడెంట్ అంటాడు. ఆ మాట విన్న హీరోయిన్ కి హీరో గుర్తు చేస్తాడు. చాలానే డల్ గా, నా హస్బెండ్ కూడా చాలా బాగా చదివిన వాడే, కానీ అతను నాకు చదువు నేర్పించనే లేదు, అంతలోనే నన్ను వదిలి వెళ్ళిపోయాడు అంటుంది. ఆ మాట విని తాత హీరోయిన్ హస్బెండ్ చనిపోయాడేమో అని అనుకుని, పాపం ఇంత చిన్న వయసులో విధవ అయిపోయావు కదా అన్నట్లు చెప్పగా, అయ్యో తాత, అతను చనిపోలేదు, యుద్ధానికి పిలుచుకుని వెళ్ళారు, అతనికి మార్షల్ ఆర్ట్స్ కూడా బాగా తెలుసు అంటుంది. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడికి ఆ పోకిరి అబ్బాయిలు వస్తారు. వచ్చి హీరోయిన్ దగ్గర, ఇక్కడొచ్చి 2 నెలలు అయింది, నీలా ఒక్క అందమైన అమ్మాయిని కూడా చూడనే లేదు, ఎందుకు ఈ ముసలోడితో కలిసి పనిచేస్తున్నావు, మాతో పాటు వచ్చి చేరిపో అని హీరోయిన్ దగ్గర ప్రాబ్లం చేస్తుంటారు. అప్పుడు తాత, నాకు ఎంత వయసు అయిపోయినా కూడా నా కళ్ళ ముందు ఇలా ఒక అమ్మాయిని సతాయిస్తుంటే నేను ఊరికే ఉండను అని వాళ్ళ దగ్గర గొడవ పడేలా వెళ్ళగా వాళ్ళు తిరిగి తాతని కొట్టేలా వస్తారు. వెంటనే హీరోయిన్ వాళ్ళని అడ్డుకొని, నేను ఎంతో మంది రౌడీలను చూసిన్నాను, కానీ మీలా వయసైన వాళ్ళ దగ్గర గొడవ పడే వేస్ట్ ఫిలోస్ ని చూడనే లేదు అని చెప్తున్నప్పుడు అక్కడికి అన్ఎక్స్పెక్టెడ్ గా మన జిన్ గ్యాంగ్ వస్తారు. ఏంట్రా అక్కడ గొడవ అని. ఇప్పుడు వాళ్ళని చూడగానే హీరోయిన్ కి అంతలా ఏడుపుస్తుంది. జిన్ కూడా, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి, లేదంటే ఇక్కడే సస్తారు అని బెదిరిస్తుంటాడు. హీరోయిన్ అయితే జిన్ ని చూడగానే చిన్న పాప ఏడ్చినట్లు ఏడుస్తుంటుంది. వాళ్ళు నన్ను పుల్లి చేస్తున్నారు అని చెప్పి ఏడ్చగా అంతే, జిన్ కూడా హీరోయిన్ అలా ఏడవడం చూడగానే నా ఫ్రెండ్ నే ఏడిపించేశారు కదరా అని అందరూ కలిసి వాళ్ళని దంచిపెడుతుంటారు. ఇంకా ఆ రోజు పనంతా ముగించుకొని వెళ్తున్నప్పుడు జిన్ హీరోయిన్ దగ్గర, ఈ రోజు నైట్ 12 గంటలకి మీట్ అవుదాం, మేము పిల్లి అర్చినట్లు సౌండ్ ఇస్తాము, ఆ సౌండ్ వినగానే వచ్చేసే అని చెప్పేసి వెళ్తుంటాడు. ఇప్పుడు అలానే ఆ రోజు నైట్ 12 గంటలకి చూపిస్తారు. జిన్ మనిషి ఒకడు హీరోయిన్ పనుకున్న ప్లేస్ దగ్గరకు వెళ్ళి పిల్లిలా అరుస్తాడు. హీరోయిన్ కూడా ఆ సౌండ్ విని బయట వస్తుంది. వాడు ఇప్పుడు హీరోయిన్ ని ఒక ప్లేస్ కి పిలుచుకుని వెళ్తాడు. అందరూ అక్కడే ఉంటారు. హీరోయిన్ ని చాలా రోజుల తర్వాత చూస్తున్నారు కదా, సో వాళ్ళకి చాలానే హ్యాపీగా ఉంటుంది. ఊర్లో అందరూ ఎలా ఉన్నారు, మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ బాగున్నారా అని అంతా అడుగుతుంటారు. ఆ మాట విని హీరోయిన్ కి చాలానే బాధగా ఉంటుంది. ఏం చెప్పాలి అనే తెలియడం లేదు, అయినా కూడా చెప్పాలి కదా. సో ఇప్పుడు హీరోయిన్ కూడా ఏడుస్తూ, కొన్ని రోజుల ముందు దోపిడి దొంగలు మన ఊర్లోకి దూరి అటాక్ చేశారు, అందులో మన ఊరి వాళ్ళు చాలా మంది చనిపోయారు అంటుంది. ఆ మాట విని అందరూ భయపడిపోతారు. వాళ్ళల్లో ఒకడు అయితే నా చెల్లికి ఏమైంది అని అడుగుతాడు. హీరోయిన్ కూడా, నీ చెల్లి బానే ఉంది, కానీ వాళ్ళ దగ్గర నుండి తప్పించుకునేటప్పుడు తన కాళ్ళకి దెబ్బ తగలడం వల్ల ఇప్పటికీ నడవలేని సిచ్యువేషన్ లో ఉంది, తను నీ కోసమే వెయిట్ చేస్తుంది, నిన్ను సేఫ్ గా ఇంటికి తిరిగి రమ్మని చెప్పింది అంటుంది. అదంతా విని వాడికి చాలానే బాధగా ఉంటుంది. వాడి చెల్లిని తలుచుకొని అంతలా ఫీల్ అవుతుంటాడు. ఇప్పుడు ఇంకొకడు అయితే మా అమ్మకి ఏమైంది అని అడుగుతాడు. వాళ్ళ అమ్మ చనిపోయారేమో. సో హీరోయిన్ ఏం మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంటుంది. వాడు, నాకు చాలా భయంగా ఉంది, దయచేసి మా అమ్మకి ఏమైందని చెప్పు అంటాడు. హీరోయిన్ కూడా ఏడుస్తూ, జరిగిన గొడవలో మీ అమ్మ చనిపోయారు అంటుంది. అంతే, వాడు అంతలా ఏడుస్తాడు. ఇంకా అదంతా విని జిన్ కూడా భయపడతాడు. మా అవ్వకి ఏమైంది అని అడగ్గా హీరోయిన్, అవ్వకి ఏం కాలేదు, అవ్వ బాగానే ఉన్నారు, కానీ జరిగిన గొడవలో అవ్వ తలకి దెబ్బ తగిలి పాత విషయాలంతా మర్చిపోయారు, అవ్వకి ఎవరూ గుర్తులేదు అని చెప్పి మా ఆంటీ ఇంకా కొంతమంది మాత్రమే ప్రాణాలతో ఉన్నారు, నా చెల్లి కూడా కనిపించకుండా పోయింది, 2 నెలలుగా నేను నా చెల్లిని వెతుకుతున్నాను, కానీ తను ఎక్కడ ఉందని తెలియడం లేదు, తనని వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ వచ్చి చేరాను అని చెప్పి ఏడుస్తుంది. అప్పుడు అందరూ చాలానే కోపంగా ఇదంతా చేసింది ఎవరు అని అడుగుతారు. హీరోయిన్ కూడా బందిపోట్లే ఇలా అంతా చేశారు, అందులో
అందులో కొంతమందిని నేను చంపేశాను, యువాన్ అనే ఒక్కడే ఇలా అంత చేయించాడు అంటుంది. జిన్ వెంటనే పైకి లేచి వాడెక్కడుంటాడు, నేను వాడిని చెప్పకుండా ఉండను అని వెళ్తుంటాడు. అప్పుడు హీరోయిన్ జిన్ని స్టాప్ చేసి దానికి కరెక్ట్ అయిన టైం ఇది కాదు, నువ్వు ఫస్ట్ కూర్చో అంటుంది. ఇంకా అందరూ చాలానే ఫీల్ అవుతుంటారు. ఆ తరువాత చూస్తే అందరూ అక్కడే పనుకొని నిద్రపోతుంటారు. అప్పుడే అక్కడికి వే తాత వస్తాడు. అతను ఇప్పుడు హీరోయిన్ కి బెడ్షీట్ అంతా కప్పుతుంటాడు. కానీ హీరోయిన్ మేల్కొనేస్తుంది. తాతని చూసి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు తాత అని అడగ్గా తాత కూడా ఈ రూమ్కి పైన చాలానే ప్రశాంతంగా ఉంటుంది మా, నేను రోజు ఇక్కడే వచ్చి కాసేపు బుక్ చదువుతుంటాను, చూస్తే ఈరోజు మీరు వచ్చింటారు అంటాడు. ఇంకా తాత వీళ్ళు మాట్లాడిందంతా వినింటాడు. సో ఇప్పుడు హీరోయిన్ దగ్గర మీ చెల్లి కనిపించకుండా పోయింది, మీ ఊర్లో ఉన్న అందరినీ చంపిండారు, నువ్వు ఇక్కడ వచ్చి తగులుకున్నావు, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నువ్వు బాగా నిద్రపోతున్నావు అంటే నువ్వు చాలానే ధైర్యమైన అమ్మాయివే అని చెప్పినప్పుడు మా నాన్న చెప్పేవాళ్ళు ఈ ఆకాశమే బద్దలై కింద పడినా కూడా బాగా తినాలి, మంచిగా నిద్రపోవాలి అని, అంతేకాదు నేను స్ట్రాంగ్గా ఉంటేనే కదా నా చెల్లిని కనిపెట్టగలను అంటుంది. అదంతా విని తాత పర్లేదు చదువు లేకపోయినా లోక జ్ఞానం ఉంది అని చెప్పి ఆ జిన్ ఇంకా ఆ అబ్బాయిలంతా ఎవరు నీ ఫ్రెండ్సా అని అడగ్గా హీరోయిన్ కూడా వీళ్ళు నా దగ్గర ఫస్ట్ గొడవ చేయడానికి వచ్చారు, కానీ ఇప్పుడు అలా కాదు, మారిపోయారు, చాలా మంచి అబ్బాయిలు, మేమందరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం, ఇప్పుడు మేమంతా ఒకే ఫ్యామిలీలా అని చెప్తుంటుంది. వాళ్ళు కూడా అంతా వింటూనే పనుకుంటారు. ఇంకా వే తాత హీరోయిన్ దగ్గర నిన్ను చూస్తున్నప్పుడు నాకు నా స్టూడెంట్ గుర్తొస్తున్నాడు, వాడు నీలానే చాలానే ధైర్యమైన వాడు, చాలానే మంచోడు, కానీ ఏంటి కాస్త స్టబన్గా ఉంటాడు, చెప్పాలి అంటే వాడు నీలానే, నీకు మాత్రం పెళ్ళి అవ్వకుండా ఉనింటే వాడిని నీకిచ్చే పెళ్లి చేసిండొచ్చు అంటాడు. అప్పుడు హీరోయిన్ అలా అంతా చెప్పకండి తాత, మీరు నా హస్బెండ్ని చూడలేదు అందుకే ఇలా చెప్తున్నారు, నా హస్బెండ్ చాలానే మంచోడు, మార్షల్ ఆర్ట్స్ కూడా చాలా బాగా వచ్చు అన్నప్పుడు తాత కూడా నా స్టూడెంట్ గురించి నీకు తెలియదు, వాడు ఆర్మీలో చాలా పెద్ద పోస్టింగ్లో ఉన్నాడు, ఈ చిన్న వయసులోనే ఎన్ని యుద్ధంలో గెలిచాడు అని తెలుసా, శత్రు సైన్యాలంతా వాడిని చూస్తేనే బెదిరిపోతారు, అన్నింటికన్నా వాడు చాలానే అందంగా ఉంటాడు అన్నట్లు చెప్తాడు. ఆ మాట విని హీరోయిన్ ఎలా సైలెంట్ గా ఉంటుంది, ఎంత మీ స్టూడెంట్ అందంగా ఉన్నా నా హస్బెండ్ అంతా అందంగా ఖచ్చితంగా ఉండడు, ఈ లోకంలోనే హ్యాండ్సమ్ అయిన ఒకడు ఉన్నాడు అంటే అది నా హస్బెండ్ మాత్రమే అంటుంది. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడడం అంతా జిన్ గ్యాంగ్ వింటూనే కదా ఉన్నారు. సో ఇప్పుడు అందులో ఒకడు నాకెందుకో వాళ్ళిద్దరూ ఒకరి గురించే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది అంటాడు. యాక్చువల్లీ వాడు చెప్పింది కరెక్టే, వే తాత చెప్తున్న స్టూడెంట్ ఇంకెవరో కాదు హీరోనే. ఇక హీరోయిన్ యాన్సన్ ఏం చేస్తున్నాడో ఎక్కడ ఉన్నాడో అని హీరో గురించి ఆలోచిస్తుంటుంది. అలానే ఇప్పుడు హీరోని చూపిస్తారు. అక్కడ హీరోయిన్ హీరోని తలుచుకుంటూ ఉంటే ఇక్కడ మన హీరోకి తుమ్ములు వస్తుంటుంది. హీరో అలా తుమ్మడం చూసిన సాంగ్ వెంటనే నిన్ను ఎవరో తలుచుకుంటున్నట్లున్నారు కదా, అందుకే ఇలా తుమ్ముతున్నావు, ఈ టైంలో నిన్ను ఏ అమ్మాయి తలుచుకుంటుందో అన్నట్లు హీరో మీద ఫన్ చేయగా మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని సాంగ్ ని అక్కడి నుండి పంపించేసి ఇంకెవరు నన్ను తలుచుకుంటారు, చంగ్యూనే కదా అని హీరోయిన్ గురించి ఆలోచిస్తుంటాడు. ఇంకా అలానే నెక్స్ట్ డే చూపిస్తారు. హీరో హీరోయిన్ చంపించిన ఆరెంజ్ చాక్లెట్ ని తీసి తింటుంటాడు. సాంగ్ చూసేసి దేశంలో ఉన్న అందరూ చూసి భయపడే మార్కస్ ఎప్పటి నుండి ఇలా చాక్లెట్స్ ని తినడం స్టార్ట్ చేశాడు అన్నట్లు ఫన్ చేయగా హీరోని చూసారంటే నీకు అది ఇవ్వడానికి కూడా ఒక్కరూ లేరు కదా, నువ్వంతా మాట్లాడుకో అని చెప్పగా ఏంటి ఒక్కరూ లేరా, నేను జస్ట్ ఒక్క చూపు చూస్తే చాలు చాక్లెట్ షాప్ నే కొనివ్వడానికి ఎంతమంది అమ్మాయిలు క్యూలో నిలబడతారని తెలుసా అని చెప్తుంటాడు. ఇలా వీళ్ళిద్దరూ ఇక్కడ ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ యువాన్ దగ్గర నుండి ఒక లెటర్ వస్తుంది. అందులో నీ కూతురు నీకు ప్రాణాలతో కావాలి అంటే వచ్చి నాతో యుద్ధంలో గెలిచి నీ కూతుర్ని తీసుకుని వెళ్ళు అన్నట్లు రాసుంటుంది. దాన్ని చదివిన వెంటనే హీరో వాడి సైన్యంని పిలుచుకొని ఆ యువాన్తో యుద్ధం చేయడానికి వెళ్ళిపోతాడు. అలానే ఆ యువాన్ని చూపిస్తారు. వాడిప్పుడు ఆ తెల్ల జుట్టోడి దగ్గరకు వెళ్ళి ఈ రోజు ఆ మార్కస్ చావబోతున్నాడు, అందులోనూ నా చేతిలో చావబోతున్నాడు, మీరొచ్చి వాణ్ణి నేను చంపడం చూడండి అని పిలుస్తాడు. కానీ క్యుమిన్కి ఏమంటే హీరో జస్ట్ ఒక 1000 మందితో యుద్ధంకి వస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింటుంది. దానివల్ల ఇప్పుడు యువాన్ దగ్గర మనం 20,000 మందితో వస్తున్నాము అని తెలిసి కూడా వాడు జస్ట్ 1000 మందితో వస్తున్నాడు అంటే ఏమో ప్లాన్ చేసి వస్తుండాలి, నాకెందుకో ఒకలా డౌట్గా ఉంది అంటాడు. కానీ ఆ యువాన్ మీరేం భయపడకండి, నా వెనుక అంత పెద్ద సైన్యం ఉంది, అంతేకాకుండా వాడి కూతురే నా దగ్గర ఉంది, దానివల్ల ఖచ్చితంగా మనమే విన్ అవుతాము అన్నట్లు చెప్పి ఈ యువాన్ జూహీని పిలుచుకొని యుద్ధానికి వెళ్తుంటాడు.
అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.